హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయి భాస్కర్ రెడ్డి గారితో ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే అసలు ఏమన్నారు కాబట్టి ప్రతి రోజు రోజుకి జనాభా అనేది ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ రోజు రోజు చాలా పెరిగిపోతుంది. సో ఈ పెరుగుదల అనేది పర్యావరణానికి ఏ విధంగా చూసుకోవచ్చు, అంటే ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు? పెరిగినాం ఆల్రెడీ, ఇంకా పెరుగుతూనే ఉన్నాం. భారతదేశము పండుగ చేసుకునే టైము, ఎందుకంటే ప్రపంచంలో నెంబర్ 1 అని చెప్పనీకే. కానీ గుర్తుపెట్టుకోండి, నిజంగా ఆటల పోటీలలో పోతే మరి అన్ని మెడల్లు వస్తున్నాయా? అంటే మనిషి అన్నోడు కనీసం గట్టిగా ఉండాలి, మనిషి అన్న వ్యక్తి కనీసం స్కిల్స్, నాలెడ్జ్, బ్రతికి ఇవన్నీ ఉండాలి. రెండోది, ఇంత మందికి ఆహార భద్రత కానీ, తర్వాత వీళ్ళ ద్వారా అయ్యే కలుషితం కానీ, సో ఇట్లా వివిధ అంశాలు చూసుకుంటే మనం క్యారింగ్ కెపాసిటీ అని ఒకటి ఉంటుంది. ఒక అక్వేరియం ఉంటది కదా, మామూలు చేపలు వేస్తాం, కలర్ చేపలు. అందులో కూడా మీరు వేయాల్సిన దానికంటే ఎక్కువ చేపలు వేస్తే ఏమైతే చనిపోతాయి, కొన్ని చేపలు వేస్తే అవి ఎక్కువ రోజులు ఉంటాయి. అట్లా మనము అతి అయిపోయినాం కదా. మరి అతి అయిపోయినప్పుడు మనకు అంటే ఒక బస్ లో పోయినా నీకు ఆ ఫీలింగ్ లేదు నేను బస్ ఎక్కినా అనేది. మీరు గొర్రెలన్నా చక్కగా పోతాయి, ఎప్పుడు ఒక గొర్రె మీద ఇంకో గొర్రె కూర్చొని పోదు. ఒక తల్లికి చేతిలో ఒక పిల్లగాడు ఉంటాడు, మళ్ళా ఇక్కడ ల్యాప్ మీద ఒక పిల్లగాడు ఉంటారు, చేతిలో బస్సు ఉంటది, మళ్ళా 50-100 మంది మినిమం ఒక బస్ లో పోతుంటారు. అంటే మన జీవితాన్ని కూడా ఎట్లా చేసుకున్నాం అంటే, ఒక సాధారణంగా ఒక వేరే జీవులు జీవించినట్టు కూడా మనకు లేదు. అంటే మినిమం ఆ జీవితాన్ని కూడా ఓకే అనుకుంటున్నాం, నార్మలైజ్ చేసుకుంటున్నాం. అలవాటు అయిపోయింది జనాలకి. అలవాటు అంటే మనకు ఆల్టర్నేటివ్ లేక. సో ఐ థింక్ ఈ కాన్షియస్నెస్ ఏదైతే ఉన్నదో, మనిషి అంటే కూడా ఒక జీవి, ఆ జీవికి కూడా కొన్ని మినిమం ఉంటది. పుట్టినప్పటి నుంచి పోయే వరకు మినిమం కంప్లీషన్ అని అంటాం కదా, అంటే నా జీవితాన్ని కంప్లీట్ చేసుకున్నానికి కొన్ని మినిమం ఉండాలి అనే దాంట్లో ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ యాక్చువల్లీ. ఏవేవి మినిమం ఒక వ్యక్తికి అయితేనే ఆ జీవితం బెటర్ అని. ఇప్పుడు జైలు ఎందుకు వేస్తారు? ఏది ఉండొద్దని కదా లాజికల్ గా. నాకు తెలిసి జైలు ఉన్న వాళ్ళే ఎక్కువ మంచిగా బతుకురు, చదువుతున్నారు, పనులు చేసుకుంటారు, మళ్ళా వాళ్ళకి జీతం వస్తున్నది, పనులు చేసి వస్తున్నాయి కదా పైసలు, విపాసన చేసుకుంటారు. నాకు ఇక్కడ విపాసన అవ్వాలంటే టైం దొరకదంట. అక్కడ ఎన్ని రోజులు విపాసన చేసుకున్నా రోజులు టైం ఉంటది. మెడిటేషన్ చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, ఆటల పోటీలు చేసుకోవచ్చు, మంచిగా తిండి టైంకి దొరుకుతుంది. మళ్ళీ అంటే శిక్షణకు తేడా ఏమున్నది? ఇప్పుడు శిక్షణ అని మన స్కూల్ పిల్లలకు అంతము ఇంత సెక్యూరిటీస్ మనము పొద్దున ఫుడ్ పెట్టి, మధ్యాహ్నం ఫుడ్ పెట్టి, రాత్రి ఫుడ్ పెడతాం. వాళ్ళకు ఒక పూట ఇంత ఫుడ్ వేస్తాం. సో ఐ థింక్ ఏ తప్పు చేయనోడు కూడా ఎక్కువ సఫర్ అవుతుండని చెప్తున్నా ఈ భూమి మీద. ఇది పరిస్థితి మనకు. సో సమ్వేర్ మనిషి అనే ఒక దానికి, మానవత్వము అనే దానికి, మానవ విలువలు అనే దానికి ఐ థింక్ ఈ డెఫినేషన్లు ఎవరు చెప్తలేరు. మనిషి అనే వాళ్ళకు స్పందించే గుణం ఏదైతే ఉంటుందో, సున్నితత్వం ఏదైతే ఉంటుందో, ఇవన్నీ కూడా చాలా ఆలోచించదగాల్సిన విషయాలు, దాన్ని పెంపొందించాల్సిన విషయాలు కూడా. మంచి సున్నితత్వం కూడా ఓడగొట్టుకుండు, ఏమన్నా కానీ నాకు సంబంధం లేదు, నాది కాదు, గవర్నమెంట్ చూసుకుంటది. ఇంటి ముందడి చెట్టు పెడితే కూడా మనిషి అడగడు, ఏ చెట్టు పెట్టినా సరే ఓకే అంటాడు. అరే ఆ చెట్టు రోజు నేను చూస్తా కదా, దాని పొద్దుగా లేచి అనేది ఒక రిలేషన్ ఉంటది కదా. కాలువలకు మనము గుర్రాలకు ఇట్లా కడతాం కదా సైడ్లకు, అట్లా తెరలు కనబడుతురు చూడొద్దని. ఇదేం ప్రపంచం రా. ఎప్పుడైనా ఒక నది పోతుంటే మనం చూస్తాము, ఒకప్పుడు పైసలు కూడా వేస్తుండేది, గంగామాతను మొక్కుతుండే. ఇప్పుడున్న నదులు డ్రైనేజ్ కాలువలు చేసి దానికి అడ్డము తెరలు కడుతురు చెట్లతోటి. అట్లనే చెరువులకు దాని సంఖ్యలు వేస్తారు. నెక్లెస్ రోడ్ అంటాం కదా, నెక్లెస్ అంటే హారం వేసినట్టు కాదు, దానికి యాక్చువల్ గా మొత్తం క్లోజ్ చేసేసి ఓ రోడ్ వేసి దాన్ని బంధిస్తున్నాం. ఎవరన్నా నీళ్ళలో కాలు పెడితే సూసైడ్ చేసుకొని అంటాం, నీళ్లను ఎంజాయ్ చేయనీకని అనం.
సో ఇట్లా ఐ థింక్ మన ఒక రిలేషన్షిప్ ఏదైతే ఉన్నదో ప్రతి అంశం పట్ల ఇది చాలా అంటే విధ్వంసకరంగా ఉన్నది మనకి. అంటే మనం అటిట్యూడ్ కానీ బిహేవియర్ కానీ ప్రతి ఒక్కటి కూడా. సో ఈ మార్పులు చాలా కావాలి.